So why can two diseases have same incidence but completely different prevalence? Your answer is duration of disease valla. Let's see how. సో మనకి ట్యాప్లోంచి వచ్చే వాటర్ని న్యూ కేసెస్ అనుకుంటే, ఇన్సిడెంట్స్ అనుకుంటే, జార్లో ఉన్న వాటర్ న్యూ ప్లస్ ఓల్డ్ కేసెస్, దట్ ఈస్ ప్రివలెన్స్ అవుతుంది. దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది మనకి అవుట్ఫ్లో, దట్ మే బీ డ్యూ టు రికవరీ ఆర్ డ్యూ టు డెత్. ఇవి రెండు కూడా అవుట్ఫ్లోస్ అవుతాయి. సో మేకింగ్ ఏ ప్రివలెన్స్ డిపెండెంట్ ఆన్ ఇన్సిడెన్స్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద డిసీజ్. P is equal to incidence into duration of the disease. Let's see some scenarios to understand this. For example, incidence పెరిగితే prevalence పెరుగుతుందా పెరగదా? ఎస్, పెరుగుతుంది. ఒక ఏరియాలో కొన్ని డెంగ్యూ కేసెస్ ఉన్నాయి అనుకుందాము. రైనీ సీజన్ రాగానే అవి పెరుగుతాయి డ్యూ టు ఇంక్రీజ్డ్ ఇన్ఫ్లూట్ ఆఫ్ ద కేసెస్. దిస్ విల్ ఇంక్రీజ్ ద prevalence in that area for that short duration of time. Another scenario, duration increase అయితే prevalence increase అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది. లైక్ లాంగ్ టర్మ్ డిసీజెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, వాటిలో పేషెంట్కి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ దే లివ్ లాంగర్, పూలింగ్ ద కేసెస్. న్యూ కేసెస్ యాడ్ అవుతూ ఉంటాయి బట్ ఓల్డర్ కేసెస్ కూడా ఉంటాయి, మేకింగ్ ద వాటర్ రేస్ అండ్ ఇంక్రీజింగ్ ద ప్రివలెన్స్. సో రికవరీ ఇంక్రీజ్ అయితే ప్రివలెన్స్ డిక్రీజ్ అవుతుంది. డిసీజెస్ లైక్ నిమోనియా, మలేరియా ఇలాంటి వాటికి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో దట్ మోర్ పీపుల్ ఆర్ క్యూర్డ్, దట్ ఈస్ అవుట్ఫ్లో మనకి బాగుంటుంది. కాబట్టి ఇన్ఫ్లో అనేది ఎక్కువగా ఉన్నా కానీ మన లెవెల్ ఆఫ్ వాటర్ అనేది డిక్రీజ్ అవుతుంది డ్యూ టు క్యూర్ రేట్. మోర్టాలిటీ ఇంక్రీజ్ అయితే కూడా ప్రివలెన్స్ డిక్రీజ్ అవుతుంది. లైక్ హియర్ ద వాటర్ విల్ డిక్రీజ్ డ్యూ టు death rates increase, for example in the case of rabies. To summarize the things, వాటర్ కనుక జార్లో ఎక్కువ ఉంటుంది అనుకోండి, డ్యూ టు ద ఇంక్రీస్డ్ ఇన్సిడెన్స్ ఆర్ మోర్ డ్యూరేషన్ ఆఫ్ ద డిసీజ్, your prevalence will increase. అదే వాటర్ గోయింగ్ అవుట్ ఎక్కువ ఉండి జార్లో తక్కువసేపు ఉంటుంది అనుకోండి, డ్యూ టు రికవరీ గుడ్ ఆర్ ఇంక్రీజ్డ్ డెత్ రేట్, మీ ప్రివలెన్స్ అనేది తక్కువ ఉంటుంది. Hope you understood. Thank you.